శివభక్తి అంటే లోకాన్ని వదలాలి కదా, ఇల్లు పని కుటుంబం ఇవన్నీ వదిలేయాలి కదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. నిజం చెప్పనా, శివుణ్ణి వైరాగి అంటారు నిజమే, కానీ అదే సమయంలో ఆయన గృహస్థుడు కూడా. శివభక్తి చెప్పేది ఏంటంటే బాధ్యతలు వదలమని కాదు, బంధనాలు వదలమని. అంటే డబ్బు వదిలేయడం కాదు, డబ్బుకు బానిస కాకపోవడం. కుటుంబాన్ని వదిలేయడం కాదు, కుటుంబంలో ఉంటూ మన అహంకారాన్ని వదలడం. అసలు ఎవడిలో అయితే నిజంగా శివభక్తి మొదలవుతుందో వాడిలో చాలా మార్పులు వస్తాయి. వాడు నా శివుడు ఎలా మార్చుతాడంటే, వాడు ఈ లోకంలో ఉంటాడు కానీ ఈ లోకం వాడి మైండ్ని కంట్రోల్ చేయలేదు. ఎలా అంటే ఫస్ట్ ఇతరులతో వాడు పోల్చుకోడు, స్ట్రెస్ తీసుకోడు, ప్రతి చిన్నదానికి బాధపడ్డు, అన్నెసెసరీ డిప్రెషన్స్ దరిదాపుల్లో కూడా రావు, దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వడు, సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఒకేలా తీసుకోగలుగుతాడు. ఎందుకంటే ఏం జరిగినా వాడికి శివుడే, అంతా నా తండ్రి ఈశ్వరుడే చూసుకుంటాడు అనే ధైర్యంతో ముందుకు వెళ్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు